హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బీటెక్ లైఫ్. సో ఈ వీడియోలో మనం M1 బ్యాక్లాగ్ ఎలా క్లియర్ చేయాలో చెప్తాను. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవేవి నేర్చుకోవాలో కూడా డిస్కస్ చేద్దాం. సో ఎలా బ్యాక్లాగ్ క్లియర్ చేసుకోవాలంటే ఫస్ట్ మీకు భయం ఉండాలి. ఏంటంటే M1ఏ కదా, క్లియర్ చేద్దాంలే, బ్యాక్లాగే కదా, ఈజీగా క్లియర్ చేయొచ్చు అని అనుకోవద్దు. బికాస్ M1 ఒక్కసారి సప్లీ పడిందంటే క్లియర్ అవ్వడం చాలా కష్టం. మీరు ఫస్ట్ ఇయర్లోనే ప్రిపేర్ అయ్యి రాశారు, అయినా సప్లీ ఎందుకు పడింది? మేబీ కరెక్షన్ మిస్టేక్ అవ్వచ్చు, మీ ఫాల్ట్ ఏం ఉండకపోవచ్చు అని మీరు అనుకుంటే మంచిగా 5 యూనిట్స్ ప్రిపేర్ అయ్యి నీట్గా రాయండి. అండ్ సో మాకు 5 యూనిట్స్ చదవలేము, మేము 3 చదవగలుగుతాం అనేవాళ్ళు కంప్లీట్ 3 నేర్చుకోండి. మీరు అందులో ఏ క్వశ్చన్ వచ్చినా మీరు కంప్లీట్గా క్లియర్గా ఆన్సర్ అవుట్పుట్ వచ్చే వరకు రాసేటట్టు అయితేనే మీరు 3 చాప్టర్స్ నేర్చుకోండి. అండ్ ఫైనల్ ఆన్సర్ చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్ ఆన్సర్ వరకు మీరు చేస్తామంటేనే 3 యూనిట్స్ నేర్చుకోండి. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి నేను ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో మెన్షన్ చేస్తా, M1 R25 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని. సో R22 రెగ్యులేషన్ అండ్ R25 రెగ్యులేషన్ మీరు ఆ క్వశ్చన్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచే కదా క్వశ్చన్స్ వచ్చేది. సో ఆ టాపిక్స్ కాకుండా ఇంకా వేరే టాపిక్స్ ఇవ్వమంటే నేను ఎలా ఇస్తాను? చాలా మెంబర్స్ మెసేజ్ చేస్తున్నారు యూట్యూబ్లో, మెయిల్లో, అక్క అవే నేర్చుకోవాలా, వేరే టాపిక్స్ ఏమైనా ఇస్తారా అని. టాపిక్స్ అనేది సేమ్ ఉంటాయి, కానీ అందులో నుంచి క్వశ్చన్సే వాళ్ళు డిఫరెంట్గా అడుగుతారు. సో మీరు ఆ టాపిక్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అండ్ చాలా మెంబర్స్ అదే టాపిక్స్ ప్రీవియస్గా నేర్చుకొని 9.5 అండ్ క్రెడిట్స్ కూడా O అండ్ A+ కూడా స్కోర్ చేశారు. సో మీకేమైంది? మీరు కూడా తెచ్చుకోగలుగుతారు. చాలా ఈజీ బ్యాక్లాగ్ క్లియర్ చేయడం, అంత టఫ్ ఏం కాదు. సో టెన్షన్ పడకుండా నేను ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ M1 ఏవైతే ఉన్నాయో అవే ప్రిపేర్ అవ్వండి. టైం వేస్ట్ చేయకండి. ఈజీ అని అస్సలు అనుకోకండి. రెగ్యులర్ పేపర్ కన్నా సప్లీ పేపర్ ఖచ్చితంగా చాలా టఫ్ ఇస్తాడు. సో మీరు టఫ్ ఇస్తాడనే మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇంకా మీతో నోట్స్ లేదు, బ్యాక్లాగ్ కదా, నోట్స్ ఉండకపోవచ్చు. సో నోట్స్ కోసం మెయిల్కి మెసేజ్ చేయండి. అండ్ సిలబస్లో టాపిక్స్ ఎలా అయితే ఆర్డర్లో ఉంటాయో నోట్స్లో కూడా టాపిక్స్ ఆర్డర్గా ఉంటాయి. అండ్ నోట్స్ వచ్చేసి జస్ట్ ₹100, మీ బ్యాక్లాగ్ ఫీజ్ అంతా కూడా కాదు. సో మీకు టైం సేవ్ అవుతుంది అండ్ తక్కువ టైంలో మీరు ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఈజీ ఫార్మాట్లో మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు ఉంటుంది. అండ్ ఇంకా సపోజ్ మీకు 2 డేసే ఉంది, నేను ఎలా చదవాలి అని అనుకున్నట్టయితే ఫస్ట్ ఏంటంటే మీరు ఈరోజు 3 యూనిట్స్ కంప్లీట్ చేయాలి. అండ్ రేపు 2 యూనిట్స్ కంప్లీట్ చేసి ఆఫ్టర్నూనే రివిజన్ స్టార్ట్ చేయాలి. రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. చదవడం ఇంపార్టెంట్ అయితే రివిజన్ దానికన్నా డబుల్. బికాజ్ మీరు చదివింది ఒకటైతే రివిజన్ ఇంకొకటి. అంటే మీరు రివిజన్ చేస్తేనే మీకు గుర్తుంటుంది. సో ఫస్ట్ మ్యాథ్స్ అనేది జస్ట్ చూసుకోవడం కాకుండా పెన్ పేపర్ పెట్టి ప్రాక్టీస్ చేయండి. అయితేనే మీరు ఎక్కువ మార్క్స్ సాల్వ్ చేయగలుగుతారు. అండ్ ఒక యూనిట్ తర్వాత మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళతో ఒక క్వశ్చన్ పెట్టించుకొని సాల్వ్ చేయండి. అయితే మీకు అర్థమవుతుంది నేను సాల్వ్ చేస్తున్నానా, లేకపోతే మధ్యలోనే స్టక్ అవుతున్నానా, ఇంకా మ్యాట్రిసెస్లో ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నానా అని. సో M1 చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే మీరు క్లియర్ చేసుకుంటే ఫ్యూచర్లో ఇంకా చాలా సబ్జెక్ట్స్, చాలా హార్డ్ సబ్జెక్ట్స్ వస్తాయి. మీరు అవేలా సాల్వ్ చేయగలుగుతారు, అవేలా పాస్ అవ్వగలుగుతారు. సో నోట్స్ కొనండి, ఈజీగా నేర్చుకోండి అండ్ మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు. అండ్ ఆల్ ది బెస్ట్ టు యువర్ ఎగ్జామ్. టెన్షన్ పడకండి అండ్ కూల్గా ఎగ్జామ్ రాసి నెక్స్ట్ రెగ్యులర్ ఎగ్జామ్స్కి ఈజీగా ప్రిపేర్ అవ్వండి. అండ్ లైక్, షేర్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు ఈ వీడియో ఎంత ఇంపార్టెంటో నాకు సబ్స్క్రైబర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.